హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జో స్టడీ క్లబ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ జోగ్రఫీ సంబంధించి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు దట్ ఎగ్జామ్స్, మనకు జో స్టడీ క్లబ్ యాప్లో ఈ 30 రోజుల్లో గ్రూప్ 2 సంబంధించిన ఫిల్మ్స్ కంప్లీట్ రివిజన్ అనేది చేసే విధంగా గ్రూప్ 2 క్విక్ రివిజన్ బ్యాచ్ స్టార్ట్ చేసామమ్మా. దీంట్లో ప్రతి సబ్జెక్ట్ లో ప్రతి టాపిక్ నుంచి ఆ పర్టికులర్ టాపిక్ లో ఏవైతే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో వాటిని కవర్ చేస్తూ మీకు క్లాసెస్ రూపంలో, టెస్ట్ల రూపంలో, మెటీరియల్ పీడిఎఫ్ రూపంలో అందించే ప్రయత్నం చేస్తున్నాం. సో ప్రతి టాపిక్ కూడా కవర్ అవుతూ మీకు దీనికి సంబంధించిన క్లాస్ అనేవి డైలీ లైవ్ క్లాస్ అందిస్తున్నాం అమ్మా. ప్రతి ఒక్కరును జో స్టడీ క్లబ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఈ యొక్క కోర్స్ జాయిన్ అయ్యి మీరు ఈ తక్కువ టైంలో ప్రాపర్గా రివిజన్ చేసుకొని మీరు ఫిల్మ్స్ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవుతుందని చెప్పేసి ఆశిస్తున్నాం. ఓకే రైట్. సో మనం ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్ళిపోదాం అమ్మా. రైట్, ఫస్ట్ బిట్ చూద్దాం. ఈ క్రింది వాణిలో కర్కట రేఖ వెళ్ళే రాష్ట్రాలను గుర్తించండి. అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వెళ్ళే రాష్ట్రాలు ఏవైతున్నాయో వాటిని గుర్తించాలి. ఆప్షన్ ఏ గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్. ఆప్షన్ బి రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, త్రిపుర. ఆప్షన్ సి గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, త్రిపుర. ఆప్షన్ డి రాజస్థాన్, గుజరాత్, ఒడిస్సా, జార్ఖండ్, త్రిపుర. ఓకే రైట్. మరి గమనిస్తే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ 23.5 డిగ్రీల ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఓకే. సో ఉత్తర అక్షాంశం 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశము అనేది ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాం. ఇది మన భారతదేశంలో 8 రాష్ట్రాల గుండా వెళ్తుందండి. 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది. ఏంటేమో అంటే గుజరాత్, రాజస్థాను, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం. ఓకే, సో ఇలా 8 రాష్ట్రాల గుండా అయితే వెళ్తున్న విషయం గమనించవచ్చు. మరి ఈ 4 ఆప్షన్లో రైట్ ఆన్సర్ ఏంటమ్మా అంటే ఆప్షన్ బి అమ్మ. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, త్రిపుర అన్నమాట. సో మిగతా ఆప్షన్ చూసినట్లయితే ఇక్కడ ఒడిస్సా ఉంది కాబట్టి ఇది తప్పు, ఉత్తరప్రదేశ్ ఉంది కాబట్టి ఇది తప్పు. ఓకే, ఇక్కడ మహారాష్ట్ర ఉంది కాబట్టి తప్పు అనమాట. ఓకే రైట్. సెకండ్ బిట్ చూద్దాం. డంకన్ పాసేజ్ ఏ ప్రాంతాల గుండా వెళ్తుంది? డంకన్ పాసేజ్ అనేది ఏ ప్రాంతాల గుండా వెళ్తుంది? సో ఆప్షన్ ఏ కార్ నికోబార్, గ్రేట్ నికోబార్. ఆప్షన్ బి లిటిల్ అండమాన్, దక్షిణ అండమాన్. ఆప్షన్ సి ఉత్తర అండమాన్ మరియు దక్షిణ అండమాన్ దీవులు. ఆప్షన్ డి దక్షిణ అండమాన్, మధ్య అండమాన్ దీవులు. ఓకే రైట్. మరి ఈ బిట్ ఆన్సర్ చూసినట్లయితే మనకి ఈ విధంగా అండమాన్ దీవులు ఉన్నప్పుడు ఓకే, సో మనం చూస్తే ఇది కాస్త ఈ డంకన్ పాసేజ్ అనేది ఈ లిటిల్ అండమాన్కి, అదే విధంగా చూస్తే దక్షిణ అండమాన్కి, ఓకే లిటిల్ అండమాన్కి, దక్షిణ అండమాన్కి మధ్య గుండా వెళ్తుందని చెప్పేసి మనం గమనించవచ్చు. లిటిల్ అండమాన్కి, దక్షిణ అండమాన్కి మధ్యలో ఈ డంకన్ పాసేజ్ అని చెప్పేసి డంకన్ పాస్ అంటాం వెళ్తుందమ్మా. ఓకే, ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అమ్మా. ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ బిట్. జతపరుచుము. ఆప్షన్ 1లో చూస్తే ఎరుపు విప్లవము, పసుపు విప్లవము, స్వర్ణ విప్లవము, గులాబీ విప్లవము. ఇది చూసుకుని చాప్టర్ 2లో రొయ్యలు, నూనె గింజలు, పండ్లు, టమాటా, మాంసము. ఓకే రైట్. సో ఎరుపు విప్లవం విషయానికి వస్తే దేని గురించి అంటే టమాటా మరియు మాంసం గురించి అండి. పసుపు విప్లవం గురించి చూసినట్లయితే అది పసుపు అనేది నూనె గింజల కోసము. రైట్. స్వర్ణ విప్లవం అంటే అది పండ్ల గురించి. పింక్ లేదా గులాబీ విప్లవం అంటే ఏంటమ్మా అంటే రొయ్యల కోసం అన్నమాట. మరి దీన్ని బట్టి చూసినట్లయితే ఈ బిట్ ఆన్సర్ ఏంటమ్మా అంటే ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ ఏ
రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. దేశంలో సముద్ర చేపల ఉత్పత్తి అధికంగా ఉన్న భౌగోళిక ప్రాంతము పశ్చిమ తీర మైదానము. కారణము తూర్పు తీర మైదానం కంటే పశ్చిమ తీరం మైదానం అధిక వర్షపాతం ఉంటుంది. రైట్. సో ఇది ప్రశ్న అనమాట. దీంట్లో ఆప్షన్ ఏలో ఏ మరియు ఆర్ సరైనవి, ఏకి ఆర్ సరైనవి ఎవరన్నా. ఆప్షన్ బిలో ఏ మరియు ఆర్ రెండు సరైనవి కానీ ఏకి ఆర్ సరైన ఎవరన్నా కాదు. ఆప్షన్ సిలో ఏ సరైనది, బి ఆర్ సరైనది కాదు. ఆప్షన్ డిలో ఏ సరైనది కాదు, ఆర్ సరైనది. రైట్. సో మరి గమనిస్తే ఇట్లాంటి బిట్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆ ప్రతిపాదన మరియు కారణం రెండింటిని ఒకసారి చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. సో ప్రతిపాదన కరెక్ట్ అన్నామా అంటే ఎస్, సముద్ర చేపల ఉత్పత్తి అనేది అరేబియా సముద్రంలో, అది ఎక్కడ ఉంది మనకి భారతదేశానికి పశ్చిమ తీర ప్రాంతం వైపు ఉందన్నమాట. సో కరెక్టే. సో సముద్ర చేపల ఉత్పత్తి అనేది ఎక్కువగా అక్కడే ఉంటుంది, యాక్సెప్టెడ్. తర్వాత తూర్పు తీర మైదానం కంటే పశ్చిమ తీర మైదానము అధిక వర్షపాతం పొందుతుంది, ఇది కూడా కరెక్ట్ నమ్మ. అయితే సో పైన ఉన్న ప్రతిపాదనకి కారణం అనేది లింక్ అయిందమ్మా అంటే వర్షపాతానికి చేపల ఉత్పత్తికి ఆ కారణానికి లింక్ లేదు కాబట్టి సో ఏ మరియు ఆర్ రెండు సరైనవే కానీ ఏకి ఆర్ అనేది సరైన వివరణ కదని చెప్పేసి మనం పెట్టాలి. ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అమ్మా. నెక్స్ట్, క్రింది వాణిలో సరికాని జతను గుర్తించండి. క్రింది వాణిలో సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ ఏలో కాఫీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చిక్మంగళూరు కర్ణాటక, సిల్క్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఓకే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కర్ణాటక, పత్తి విషయానికి వస్తే నాగపూర్ మహారాష్ట్ర. నెక్స్ట్ చెరుకు విషయానికి వస్తే కాన్పూర్ ఉత్తరప్రదేశ్. రైట్. సో ఈ బిట్ ఆన్సర్ చేయాలమ్మా. రైట్. సో మరి ఈ బిట్ చూసినట్లయితే ఆప్షన్ డి అమ్మా. సో చెరుకు ఉత్తరప్రదేశ్ కానీ కాన్పూర్ కాదండి, లక్నో అన్నమాట. ఓకే, ఇవన్నీ కరెక్టే. సో చెరుకు ఇండియన్ షుగర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందమ్మా అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో లక్నోలో ఉంది, నాట్ కాన్పూర్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బిట్, జతపరుచము. హరిత విప్లవ పితామహుడు, భారతదేశ పితామహుడు. నెక్స్ట్ అంటే హరిత విప్లవం, శాత విప్లవ పితామహుడు, చిప్కో ఉద్యమకర్త. రైట్. సో ఇది బిట్ అమ్మా, చాలా ఈజీ బిట్టే. చూస్తే హరిత విప్లవ పితామహుడు అన్నప్పుడు ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిందమ్మా అంటే ప్రపంచంలో అంటే నార్మన్ బోర్లాగ్ అని గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు అంటే ఎవరమ్మా అంటే ఎంఎస్ స్వామినాథన్, రీసెంట్ గా చనిపోయారు. నెక్స్ట్ శ్వేత విప్లవ పితామహుడు ఎవరమ్మా అంటే వర్గీస్ కురియన్ అమ్మా, వర్గీస్ కురియన్. చిప్కో ఉద్యమకర్త ఎవరమ్మా అంటే సుందర్లాల్ బహుగుణ. నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చాయని బిట్టి, ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, చాలా సార్లు వచ్చే బిట్టిది, అయినప్పటికీ వస్తూ ఉంటున్నాయి. ఒక ఎగ్జామ్ కాకపోతే మరొక ఎగ్జామ్ కనిపిస్తుంది కాబట్టి ఈ బిట్టు చాలా ఇంపార్టెంటే. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్, కేంద్ర సిల్క్ బోర్డ్, కేంద్ర జనపనార బోర్డ్, కేంద్ర రబ్బర్ బోర్డ్, కేంద్ర పొగాకు బోర్డ్. సో ఆప్షన్ జాబితా 2లో ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి గుంటూరు, ఆప్షన్ సి కలకత్తా, ఆప్షన్ డి బెంగళూరు. రైట్ అన్న చేయండి, ఆన్సర్ చేయండి. రైట్. సో కేంద్ర సిల్క్ బోర్డ్ ఎక్కడమ్మా అంటే ఇది బెంగళూరులోనే. జనపనార విషయానికి వస్తే కలకత్తా, రబ్బర్ విషయానికి వస్తే కేరళ, పొగాకు విషయానికి వస్తే గుంటూరు. ఓకే, సో ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ అమ్మా. ఓకే, ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ అని చెప్పేసి మనం గమనించాలి.
రైట్. సో ఒకవేళ పర్టికులర్ కేరళలో ఏ ప్లేస్ అంటే రబ్బర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది చూసినట్లయితే కేరళలోని హిల్లోక్ నుంచి 8 కిలోమీటర్ల డిస్టెన్స్ లో కొయ్యటం టౌన్ అమ్మ. ఓకే, అంటే హిల్లోక్ అనమాట. కొయ్యటం టౌన్ కి ఒక 8 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది అనమాట. ఓకే, లేదా ఎడుమూరి అని చెప్పి అనొచ్చు. నెక్స్ట్, సరైన జతను క్రమం గుర్తించండి. ఎపికల్చర్. ఎపికల్చర్ తేనెటీగల పెంపకం, ఆప్షన్ 2. ఆర్బోరికల్చర్. ఆర్బోరికల్చర్ కూరగాయల పెంపకం. సెరికల్చర్ పట్టు పురుగుల పెంపకం. పోమాలజీ నూనె గింజల అధ్యయనము. ఓకే, పోమాలజీ నూనె గింజల అధ్యయనము. ఓకే, సో ఇది బిట్టమ్మ. రైట్. సో దీంట్లో సరైన జత అన్నారు. ఆప్షన్ ఏ 1 and 2, ఆప్షన్ బి 1 and 4, ఆప్షన్ సి 1, 2, 3, ఆప్షన్ డి 2, 3, 4. ఇక్కడ చూసినట్లయితే ఆప్షన్ సి కరెక్ట్. పోమాలజీ దేనికోసం అమ్మా అంటే పోమాలజీ నూనె గింజల కోసం కాదు, ఇవి ఫ్రూట్స్ అండ్ దేర్ కల్టివేషన్ కోసం అన్నమాట. ఓకే, ఫ్రూటాలజీ అంటాం. పోమాలజీ ఇది లాటిన్ భాషా పదం. పోమాలజీ అనేది ఫ్రూట్ ప్లస్ లాజీ. ఓకే, సో ఈ బ్రాంచ్ ఆఫ్ బాటనీ దట్ స్టడీస్ ఫ్రూట్స్ అండ్ దేర్ కల్టివేషన్ అమ్మా. ఫ్రూట్స్ అండ్ దాని యొక్క కల్టివేషన్ కోసం, పండ్లు దాని యొక్క కల్టివేషన్ కోసం అన్నమాట. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్, జతపరచం. ఈ బిట్టమ్మ ప్రతి ఎగ్జామ్ లో మీరు ఏ ఎగ్జామ్ చూసినా సరే నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే బిట్ అన్నమాట. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, రైట్. సో కర్మాగారము అది ఉన్న రాష్ట్రం రూర్కెలా, బొకారో, బెలాయి, దుర్గాపూర్. ఓకే, ఇది ఒకటి వస్తుంది, జార్ఖండ్ ఒకటి వస్తుంది. ఈ జార్ఖండ్ అనేది ఈ ప్లేస్ లో వస్తుందమ్మా, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. సో నంబర్ ఆఫ్ టైం వచ్చినప్పటికీ చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి ఈ రూర్కెలాకి, బొకారాకి, బిలాయికి మధ్య చిన్న కన్ఫ్యూజన్ తో బిట్టిపోతుంటుంది అన్నమాట. రైట్ అమ్మా. సో రూర్కెలా ఎక్కడుందమ్మా అంటే ఒడిస్సా రాష్ట్రంలో ఉంది. బొకారో ఎక్కడమ్మా అంటే జార్ఖండ్. బిలాయ్ విషయానికి వస్తే ఛత్తీస్గఢ్ లో ఉంది. దుర్గాపూర్ విషయానికి వస్తే అది పశ్చిమ బెంగాల్లో ఉంది. ఓకే, సో ఆప్షన్ చూస్తే ఆప్షన్ సి రైట్ ఆన్సర్ అన్న. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. రూర్కెలా ఒడిస్సా, బొకారో జార్ఖండ్, బిలాయ్ ఛత్తీస్గఢ్, దుర్గాపూర్ విషయానికి వస్తే పశ్చిమ బెంగాల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, భారతదేశంలో నూనె మిల్లులు ఎక్కువగా ఉన్న రాష్ట్రము తమిళనాడు. కారణం 6, మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అని కోయంబత్తూర్ అంటాము. ఓకే, సో నూలు మిల్లుల ద్వారా వస్త్రాలను తయారు చేస్తారు. చెన్నైలో తమిళనాడులో బట్టలు అనేవి తక్కువగా ఉంటాయి, ఎందుకంటే నూలు మిల్లులు ఎక్కువగా ఉంటాయి. సో అందువల్ల మనం మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అని కోయంబత్తూర్ అంటాం. రైట్. మరి ఈ బిట్ చూస్తే ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. ఏ ఆర్ రెండు సరైనవి, కానీ ఏకు ఆర్ సరైన వివరం చెప్పేసి గమనించండి. నెక్స్ట్, జనపనార. ఈ క్రింది పరిశ్రమలను అవి స్థాపించిన సమయాన్ని బట్టి వరుస క్రమంలో రాయండి. అవి స్థాపించిన సమయాన్ని బట్టి రాయాలన్నమాట. సో జనం పరిశ్రమ, నూలు పరిశ్రమ, ఓకే, ఇనుము ఉక్కు పరిశ్రమ, నెక్స్ట్ సిమెంట్ పరిశ్రమ. రైట్ చేయండి అమ్మా.
రైట్. సో ఫస్ట్ ఏంటమ్మా అంటే నూలు. ఓకే, అరౌండ్ 1845. సో 32 నుంచి ముఖ్యంగా చూసుకుంటే ఏంటంటే 45 నుంచి 82 మధ్యలో స్టార్ట్ అయిందనమాట, హౌరా దగ్గర మనకి చూస్తే. ఓకే, ఈస్ట్ ఇండియా కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు అనమాట. ఓకే, సో ఫస్ట్ నూలు పరిశ్రమ, తర్వాత జనుము పరిశ్రమ, తర్వాత సిమెంట్ పరిశ్రమ, ఆ తర్వాత ఇనుముక్కు పరిశ్రమ. సారీ, ఇది ఇనుముక్కు పరిశ్రమ. ఓకే, రైట్. సో మరి ఈ బిట్ గమనించినట్లయితే ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, క్రింది వాటిని జతపరచండి. సేలం, పింప్రి, పెరంబదూర్, బోంగేగావ్. ఇది చూసినట్లయితే యాంటీబయాటిక్ పరిశ్రమ, పెట్రోలియం శుద్ధి కర్మాగారము, స్టెయిన్లెస్ స్టీల్ కర్మాగారము, రైల్వే కోచ్లు తయారీ పరిశ్రమ. రైట్. చూసినట్లయితే సేలం అనేది ఏంటమ్మా అంటే స్టెయిన్లెస్ స్టీల్ సంబంధించిందమ్మా సేలం. పింప్రి ఏంటమ్మా అంటే యాంటీబయాటిక్స్ తయారీ అనమాట. పెరంబదూర్ విషయానికి వస్తే అక్కడ రైల్వే కోచ్ తయారీ ఫ్యాక్టరీ ఉందన్నమాట. బొంగేగావ్లో పెట్రోలియం శుద్ధి కర్మాగారం అయితే ఉందన్న విషయం గమనించవచ్చు. రైట్, ఆప్షన్ సి రైట్ ఆన్సర్. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్, బూర్జిలా, షిప్కిలా కనుమలు వరుసగా ఏ రాష్ట్ర కేంద్ర పాలిత ప్రాంతాలలో ఉన్నాయి? ఓకే, సో హిమాచల్ ప్రదేశ్, లడక్ హిమాచల్ ప్రదేశ్, లడక్ సిక్కిమా, హిమాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ అంటే రైట్. సో ఇది బూర్జిలా లడక్ కేంద్రపాలిత ప్రాంతము, షిప్కిలా ఎక్కడమ్మా హిమాచల్ ప్రదేశ్ అన్నమాట. ఓకే, సో లడక్ అండ్ హిమాచల్ ప్రదేశ్ లో ఈ యొక్క బూర్జిలా పాస్, షిప్కిలా పాస్ అయితే ఉన్నాయనే విషయం మనం గమనించవచ్చు. నెక్స్ట్, హిమాలయ పర్వత శ్రేణి లేకపోయినట్లయితే భారతదేశం మీద భౌగోళిక ప్రభావం బహుశా ఇలా ఉండేది. ఆప్షన్ ఏ, దేశంలో ఎక్కువ భాగం సైబీరియా నుంచి వచ్చే చల్లని గాలి బారిన పడేవి. ఎక్కువ అంటే మనకి సైబీరియా నుంచి వచ్చే చల్లని గాలులు అనేవి మనకి హిమాలయాలు ఆపేస్తున్నాయి కాబట్టి ఆ చల్లని గాలు రావట్లేదమ్మా. ఒకటి కరెక్ట్. నెక్స్ట్, గంగా సింధు మైదానంలో అంత విస్తృతమైన ఒండ్రు నేలలు ఉండేవి కాదు. ఎందుకంటే గంగా సింధు మైదానాలు అనేవి హిమాలయాలలో పుట్టి అక్కడి నుంచి మనకి సింధు అనేది పాకిస్తాన్ గుండా అరేబియా మహాసముద్రం కలిస్తే గంగా అనేది భారతదేశంలో మెజారిటీ రాష్ట్రాలను కవర్ చేసుకుంటూ దాదాపు 44% ప్రజలు ఈ గంగా పరివాహక ప్రాంతంలో ఉన్నారు. ఆ వాటర్ని తీసుకుని బతుకుతున్నారు కాబట్టి సో ఎక్కడైతే నదులు ఉంటాయో అక్కడ ఒండ్రు నేలలు ఉంటాయి. ఓకే అండి, సో అట్లాంటి ఒండ్రు నేల ఉండే అని చెప్పేసి కరెక్ట్ రైట్ అమ్మ. నెక్స్ట్, ఋతుపవనాల తీర్థనలు ప్రస్తుతం ఉన్న దానికంటే భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే మనకు వచ్చే నైరుతి ఋతుపవనాలు అనేవి ఇలా కేరళ గుండా మన భారతదేశానికి ప్రవేశించి సో అలా పైకి వెళ్ళి మన ఆంధ్రప్రదేశ్ గుండా, ఒరిస్సా గుండా, వెస్ట్ బెంగాల్ గుండా పైకి వెళ్ళి హిమాలయాలను తాకి అది మళ్ళీ రివర్స్ అయ్యి వస్తాము. ఓకే, రివర్స్ వస్తారనమాట. సో ఒకవేళ అలా హిమాలయాలు లేకపోతే ఈ ఋతుపవనాలు అనేవి డైరెక్ట్ గా పైకి వెళ్ళిపోతాయి. మనకి వర్షాల విషయంలో మార్పులు అనేవి, ఎండల విషయంలో మార్పులు అనేవి కూడా ఉంటాయన్న. రైట్. సో ఈ 3 ఆప్షన్స్ కూడా కరెక్టే. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వాటిని గుర్తించండి. గురుశిఖర్, మేకాల్ కొండలు, సారామతి, పావుమలై. ఓకే, రైట్. ఇక్కడ దక్షిణాన్ని నుంచి ఉత్తరకు చేయమని చెప్పారు అనమాట. సో కింద ఓకే, కింద ఏముంటుందంటే సారామతి, ఆ తర్వాత గురుశిఖర్, ఆ నెక్స్ట్ మైకేల్ కొండలు, ఆ నెక్స్ట్ పావులమలై. ఓకే, సో ఇంత కొన్ని కిందగా ఉంటాయి. సారామతి, గురుశిఖర్ అంటే దక్షిణం నుంచి ఉత్తరకు అనమాట. సారీ, ఉత్తరం దక్షిణకి అమ్మా, ఐఎమ్ రియల్లీ సారీ, ఉత్తరం దక్షిణకి.
పైనుంచి కిందకి, పైన సారామతి, ఆ నెక్స్ట్ గురుశిఖర్, ఆ నెక్స్ట్ మైకల్ కొండలు, ఆ తర్వాత పావుమలై. ఓకే, ఈ విధంగా ఉంటుందండి. ఉత్తరం నుంచి దక్షిణకి, నార్త్ నుంచి సౌత్కి అనమాట. రైట్. సో మరి ఈ బిట్ చూస్తే ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అమ్మా. నెక్స్ట్, ఈ క్రింది వానిలో సరికానిది గుర్తించండి. మాల్వా పీఠభూమికి దక్షిణంగా ఉన్నది వింఛా పర్వతాలు. నెక్స్ట్, నర్మదా నది జన్మస్థలము అమరకంటక్ శిఖరము. నెక్స్ట్, ద్వీపకల్ప పీఠభూమిని 2 భాగాలుగా విభజించేది వింఛా పర్వతాలు. ఓకే. నెక్స్ట్, ద్వీపకల్ప పీఠభూమి పశ్చిమం నుండి తూర్పుకు వాలి ఉంటాయి. రైట్ అమ్మా, చేయండి అమ్మ బిట్ అనేది. సో మరి ఈ బిట్ చూసినట్లయితే ఆప్షన్ 3 అమ్మా. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అన్నమాట. ఓకే. నెక్స్ట్, సాత్పురా పర్వతాలు. నెక్స్ట్, వింధ్యా సాత్పురా పర్వతాలు. ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 1, దేశంలో అక్టోబర్ హీట్ అనే స్థితి ఉండే ప్రాంతం రాజస్థాన్. దేశంలో అత్యంత దైనందిన వ్యత్యాసం గల ప్రాంతం, అంటే మార్నింగ్ ఒకలా ఉంటుంది, ఈవినింగ్ ఒకలా ఉంటుంది, ఉష్ణోగ్రతలో తేడా ఉంటుంది అనమాట. సో ఉన్న ప్రాంతం ఢిల్లీ. నైరుతి ఋతుపవనాల కేరళ తీరాన్ని తాకడాన్ని నియంత్రించే జెట్ స్ట్రీమ్ ఉప ఆయన రేఖ పశ్చిమ జెట్ స్ట్రీమ్. నెక్స్ట్, భారతదేశంలో సంభవించే వర్షపాతం ఎక్కువగా పర్వతీయ రకానికి చెందినది, అంటే ఆ పర్వతాలు తాకి ఆ వర్షం అక్కడ ఆగిపోయి ఆ ప్రాంతంలో వర్షం పడిపోతుంటారు అనమాట. అది మీనింగ్ అన్న. రైట్. సో మరి ఈ బిట్ చూసినట్లయితే అక్టోబర్ హీట్ అనేది ఎక్కువగా ఎక్కడమ్మా అంటే ముంబై, మహారాష్ట్ర ప్రాంతం ఉంటుందమ్మా. దీంతో పాటు కొంచెం ఇటు గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర కూడా ఉంటుందన్నమాట. మెయిన్ గా చూసుకుంటే ముంబై అన్నమాట. రైట్. సో ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్, తార్ ఎడారికి సంబంధించి కింది ప్రవచనాలను పరిశీలింపము. ఇది దేశ వాయువ్య ప్రాంతంలో 2 లక్షల చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో ఉంది. నెక్స్ట్, రాజస్థాన్, దక్షిణ పంజాబ్ మరియు హర్యానా, గుజరాత్ రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. తార్ ఎడారి అనేది ఒక ఎర్గ్ స్థలాకృతి. నెక్స్ట్, సాంబార్ సరస్సు తార్ ఎడారిలో ఉంది. ఓకే. సో ఇవన్నీ కరెక్ట్ అన్నమాట. ఓకే, ఇవన్నీ కూడా కరెక్ట్ అని చెప్పేసి మనం గమనించవచ్చు. రైట్. సో ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్, వేసవి విడిది కేంద్రము ఆ ప్రాంతం చూడండి. డల్హౌసీ, ఆల్మోరా, లావాసా, గుల్మార్గ్. ఇటు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం. నెక్స్ట్, మహారాష్ట్ర. మరి గమనిస్తున్నట్లయితే డల్హౌసీ అనేది హిమాచల్ ప్రదేశ్ ప్రాంతం,
ఆల్మోరా అనేది ఉత్తరాఖండ్ ప్రాంతం, లావాసా అనేది మహారాష్ట్ర, గుల్మర్గ్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో మరి దీన్ని బట్టి చూస్తే ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ అమ్మా, ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్, దక్కన్ పీఠభూమికి మరియు కొంకన్ మైదానం మధ్య గల మైదానదారులు దాల్ఘాట్ మరియు పాల్ఘాట్, పాల్ఘాట్ మరియు పెన్ క్లోటే ఖాళీ ప్రదేశము, పాల్ఘాట్ మరియు బోర్ఘాట్. ఆప్షన్ 4 తాల్ఘాట్ మరియు బోర్ఘాట్, రైట్. సో మరి చూసినట్లయితే దక్కన పీఠభూమికి కొంకణ మైదానం మధ్య ఉన్న ముఖ్యమైన దారులు ఏంటంటే దాల్ఘాట్ మరియు బోర్ఘాట్ అన్న, దాల్ఘాట్ మరియు బోర్ఘాట్. నెక్స్ట్, సరైన వాక్యాలను గుర్తించండి. పామీర్ పీఠభూమిని ప్రపంచ పైకప్పు అంటారు. నెక్స్ట్, కున్లున్ పర్వతాలు పామీర్ పీఠభూమికి పశ్చిమ వైపు విస్తరించి ఉన్నాయి. ఆప్షన్ సి K2 శిఖరము కారాకోరం శ్రేణిలో ఉంది. ఇది ప్రపంచంలో 2వ ఎత్తైన శిఖరము. రైట్ అమ్మా, చేయండి. ఓకే, రైట్. సో గమనిస్తే ఈ కుంకున్ పర్వతాలు అనేవి ఈ పామిరి పీఠభూమికి తూర్పు వైపు ఉన్నాయండి. అంటే ఇక్కడ పామీర్ పీఠభూమి ఉంటే ఇక్కడ కున్కున్ ఉంటుందమ్మా, కున్లున్. ఓకే, కున్లున్ ఉంటుంది అనమాట. అంటే ఈ పామీర్కి ఇది తూర్పు వైపు ఉంటుంది, పశ్చిమ వైపు కాదు. సో K2 శిఖరం అనేది ప్రపంచం 2వ ఎత్తైన శిఖరం, మొదటి ఎవరెస్ట్ అయితే నెక్స్ట్ K2 శిఖరం అనమాట. రైట్. సో దీంట్లో మరి ఇది తప్పు కాబట్టి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్, ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్, దేశంలో రిపారిన్ క్రమక్షం ఎక్కువగా జరిగే రాష్ట్రం ఏది? రిపారిన్ క్రమక్షం ఎక్కువగా జరిగే రాష్ట్రం ఏదమ్మా అంటే అది ఆప్షన్ బి పశ్చిమ బెంగాల్, పశ్చిమ బెంగాల్. ఎందుకంటే గంగా నది ప్రవహిస్తున్నప్పుడు దాని ద్వారా చాలా వరకు అక్కడ మట్టి అనేది క్రమక్షయానికి గురవుతుంటుందమ్మా. సో ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ ఏ నల్లరేగడి పరిశోధన కేంద్రము, బళ్ళారి. నెక్స్ట్, కేంద్ర అటవీ నేలల పరిశోధన, కేంద్ర అటవీ నేలల పరిశోధన కేంద్రం డెహ్రాడూన్. నెక్స్ట్, ఎడారి నేలల పరిశోధన కేంద్రం జోధ్పూర్. నెక్స్ట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్ భూపాల్. రైట్ అమ్మాయి, బిట్ చేయండి. రైట్. సో ఈ బిట్ చూసినట్లయితే సరి కానిది ఏంటమ్మా అంటే సో ఇదన్నమాట ఆప్షన్ 2 అనమాట. ఎక్కడ ఉంది ఇది? కర్నాల్లో ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్,
ఈ క్రింది వాక్యాల్లో సరికాని జతను గుర్తించండి. వ్యవసాయానికి నిరుపయోగమైన నేలలు ఊబి నేలలు, స్కారముత్రిక నేలలు గంగా మైదాన వాయువ్య ప్రాంతంలో ఉన్నాయి. లెటరేట్ నేలలు తోట పంటలకు అనుకూలమైనవి. చోర్నజం నేలలు అనేవి పర్వత నేలలు అని అంటారు. చోర్నజం నేలలు అనేవి పర్వత నేలలు. రైట్. సో మరి చూసినట్లయితే ఆప్షన్ డి అమ్మ. ఈ చోర్నజం నేలను వీటిని బ్లాక్ సాయిల్స్ లేదా రెగర్ సాయిల్ లేదా బ్లాక్ కాటన్ సాయిల్ అంటాం. ఓకే, నల్ల రేగడి నేలలు అని చెప్పేసి పేస్ట్ అనమాట. బ్లాక్ కాటన్ సాయిల్ లేదా రెగర్ నేలలు అంటాం. సో పర్వత నేలలు కదమ్మా. నెక్స్ట్, కేరళలోని అలిపి ప్రాంతం ఏ నేలలకు ప్రసిద్ధి? అలిపి ప్రాంతం ఏ నేలకు ప్రసిద్ధి అమ్మా అంటే ఆప్షన్ డి పిటి నేలలకు ప్రసిద్ధి అనమాట. నెక్స్ట్, ఈ క్రింది వాక్యాలలో సరికానిది ఏమిటి? ఇక్కడ సేమ్ అదే ఇచ్చామమ్మా, ఆప్షన్ సిఏ. ఓకే, ఆప్షన్ సి. ఒకవేళ బోర్డ్ అన్నప్పుడు ఏంటమ్మా అంటే అప్పుడు డెహ్రాడూన్ వస్తుంది, కరెక్టే, కానీ ఇది ఇలా కాదనమాట. నెక్స్ట్, పెడాలజీ అన్నది దేని అధ్యయన పద్ధతి? ఆప్షన్ ఏ భూసారం, ఆప్షన్ బి జంతువుల గమన శక్తి, ఆప్షన్ సి శిలలు, ఆప్షన్ డి పంట తెగలు. సో దేనికోసం అంటే భూసారం కోసమే. నెక్స్ట్, ఎర్ర నేలలు ఎక్కువగా కనిపించే రాష్ట్రాలు పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. అంటే ఆప్షన్ డి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. రేపు ఎగ్జామ్ లో ఎర్ర నేలలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం అయినప్పుడు మనకి తమిళనాడు పెట్టాలి. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ నేలలు ఏంటంటే 65% వరకు ఎర్ర నేలలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. ఓకే, నెక్స్ట్, జిప్సం, శుద్ధ సున్నపురాయి క్రింది వాటిలో ఉదాహరణ? ఆప్షన్ ఏ అవక్షేప శిలలు, ఆప్షన్ బి అగ్ని శిలలు, ఆప్షన్ సి రూపాంతర ప్రాప్త శిలలు, ఆప్షన్ డి సామాన్య శిలలు. రైట్. సో మరి ఈ బిట్ చూస్తే ఆప్షన్ ఏ అవక్షేప శిలలు. నెక్స్ట్, లెటరేట్ నేలకు సంబంధించి క్రింది ప్రవచనాలను పరిశీలించండి. సో గమనిస్తే ఇవి ఎర్రగా ఉండడానికి కారణము అందులో ఉన్న ఐరన్ మరియు అల్యూమినియం ఆక్సైడ్లు. ఆప్షన్ 2 ఇవి తోట పంటలకు అనుకూలమైనవి. ఆప్షన్ 3 లీచింగ్ ప్రక్రియ వల్ల ఏర్పడతాయి. ఆప్షన్ 4 బాక్సైట్ ఇనుమ ఖనిజం ఎక్కువగా ఉంటుంది. రైట్. సో మరి ఈ లాటరైట్ నేలకి ఇవన్నీ కూడా కరెక్ట్ అమ్మా. ఆప్షన్ 4, ఆప్షన్ డి రైట్ ఆన్సర్, అన్ని కరెక్టే. నెక్స్ట్, ఈ క్రింది వాక్యాలలో సరికాని వారిని గుర్తించండి. భారతదేశంలో కెల్లా అత్యధికంగా బొగ్గు నిక్షేపాలు ఉన్నవి దామోదర్ లోయ. ఆప్షన్ 2 అలంకేశ్వర్ చర్మ వస్తువులకు ప్రసిద్ధి చెందినది. ఆప్షన్ 3 అల్యూమినియం బాక్సైట్ రూపంలో ఉంటుంది. ఆప్షన్ 4 బాక్సైట్ అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రము కేరళ. రైట్. సో ఇవి చూస్తే ఆప్షన్ బి అమ్మ 2 and 4 అన్నమాట. సో బాక్సైట్ అధికంగా ఎక్కడమ్మా అంటే కేరళ కాదు, ఒరిస్సా రాష్ట్రం. ఓకే, ఒడిస్సా రాష్ట్రం అన్నమాట. రైట్. సో అలంకేష్ చర్మ వస్తువుల కోసం కాదు. సో ఈ రెండు కదనమాట. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్, ప్రపంచంలో మైకా ఉత్పత్తిలో భారత్
ప్రథమ స్థానంలో ఉంది. కారణం బరౌని, తాటిపాక, కోయలి, బోంగేగావ్ మొదలగు చమురు శుద్ధి కర్మాగారాలు వరుసగా బీహార్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, అస్సోంలో ఉన్నాయి. రైట్. సో మరి ఈ బిట్ చూసినట్లయితే ఆప్షన్ సి కరెక్ట్ అమ్మా. ఓకే, సో మైకా ఉత్పత్తిలో కరెక్టే. సో చమురు శుద్ధి కార్యక్రమం అనేవి బరౌనిలో బీహార్, తాటిపాక ఆంధ్రప్రదేశ్, కోయలి గుజరాత్, బొంగేగావ్ అస్సాం. సో ఆప్షన్ సి రైట్ అన్నమాట. ఏ మరియు ఆ రెండు సరైనవే. నెక్స్ట్, బంగారానికి ప్రసిద్ధి చెందిన హట్టి రాయచూర్ గనులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి మధ్యప్రదేశ్, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. రైట్. మరి ఈ బిట్ చూస్తే ఆప్షన్ బి కర్ణాటక రైట్ ఆన్సరే. నెక్స్ట్, క్రింది వానిలో సరైన జతను గుర్తించండి. చమురు శుద్ధి కర్మాగారం రాష్ట్రం. ఆప్షన్ 1 కోయలి, తాటిపాక, నుమలగిరి. అంటే కోయలి గుజరాత్, తాటిపాక తమిళనాడు, నుమలగిరి అస్సాం. ఓకే, ఇక సింపుల్ అమ్మ, తాటిపాక తమిళనాడు కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏపీ రాష్ట్రం. రైట్. ఆప్షన్ 1 and 3 కరెక్ట్ అనమాట. నెక్స్ట్, ఈ క్రింది ప్రాంతాల్లో లభించే ఖనిజాలను జతపరచండి. జాబితా 1, జాబితా 2. రామగిరి, పెండ్లిమర్రి, చింతపల్లి, అరకు, కోడూరు. ఇది చూసుకుంటే మాంగనీస్, బంగారం, బాక్సైట్, ఇనుము. మరి గమనించినట్లయితే రామగిరి దేనికోసం అంటే బంగారం కోసం అండి. పెండ్లిమర్రి విషయానికి వస్తే ఇది ఇక్కడ ఇనుము అన్నమాట లభిస్తుంది ఎక్కువగా. చింతపల్లి, అరకులో మనం చూసినట్లయితే బాక్సైట్ లభిస్తుంది. కోడూరులో చూసినట్లయితే మాంగనీస్ లభిస్తుంది అనమాట. దీన్ని బట్టి చూసినట్లయితే ఆప్షన్ సి రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ సి రైట్ ఆన్సర్ విషయం గమనించండి. నెక్స్ట్, దేశంలో ఇనుమ గనులు రాష్ట్రాల జతలలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి. కుద్రేముఖ్ కర్ణాటక, మయూర్భంజ్ ఒడిస్సా, సింగ్బం మధ్యప్రదేశ్. నెక్స్ట్, నౌమొడి జార్ఖండ్. మరి దీంట్లో రైట్ ఆన్సర్ ఏంటంటే అది కానిది తప్పగా ఉంది సింగ్బము మధ్యప్రదేశ్ కాదు, జార్ఖండ్ అమ్మ. సింగ్బం ఈజ్ లొకేటెడ్ ఇన్ జార్ఖండ్, చైబీషా అనే డిస్ట్రిక్ట్ అన్నమాట, హెడ్ క్వార్టర్స్. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. ఈ క్రింది వారిలో పశ్చిమం నుండి తూర్పుకు సరైన వరుస క్రమంలో బొగ్గు గనులను గుర్తించండి. రైట్ అమ్మ, గుర్తించండి.
రైట్ చేయండి అమ్మా. రైట్, మరి గమనిస్తే ఆప్షన్ బి అమ్మ, ఆప్షన్ బి. ఇది సింగ్రౌలి అనేది మధ్యప్రదేశ్ రాష్ట్రము. ఓకే, కరణపుర జార్ఖండ్, బకోరా ఛత్తీస్గఢ్, రాణిగంజ్ విషయానికి వస్తే ఇది వెస్ట్ బెంగాల్. ఓకే, ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్, భారతదేశంలో యురేనియం నిల్వలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? సో ఆప్షన్ సి జార్ఖండ్ అమ్మ, ఆప్షన్ సి జార్ఖండ్. నెక్స్ట్, భారతదేశంలో కల్లా అధికంగా బొగ్గు నిక్షేపాలు ఉన్న నదీ లోయ ఏదంటమ్మా? అది దామోదర్ లోయ. ఓకే, భారతదేశం వల్ల బొగ్గు నిక్షేపాలు ఎక్కువగా ఉన్న నదిలో ఏంటమ్మా అంటే దామోదర్ నెల. నెక్స్ట్, అల్యూమినియం భూపట్లంలో ఏ రూపంలో మనకి లభ్యమవుతుందమ్మా అంటే అది బాక్సైట్ రూపంలో లభ్యమవుతుంది. బాక్సైట్ రూపంలో అల్యూమినియం అనేది లభ్యమవుతుందమ్మా. నెక్స్ట్, ఒడిస్సాలోని సుకిందా క్రింది వానిలో దేనికి ప్రసిద్ధి? కాపరా, క్రోమేటా, బాక్సైటా, బొగ్గు అంటే సికిందా అనేది క్రోమేట్ కు ప్రసిద్ధి చెందిందమ్మా. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. 1974 సంవత్సరానికి వెలికి తీసిన మొదటి బొగ్గని రాణిగంజ్ వెస్ట్ బెంగాల్. 1889 సంవత్సరంలో వెలికి తీసిన మొట్టమొదటి చమురు బావి దిగ్బాయ్, అస్సాం. 1904లో వెలికి తీసిన మొదటి ఇనుపు గని సింగబామ్, జార్ఖండ్. సో ఇవన్నీ కరెక్ట్ నమ్మ. ఆప్షన్ డి, ఆప్షన్ డి రైట్ ఆన్సర్. భారతదేశంలో సహజ వాయువును మొదట ఏ ప్రాంతంలో కనుగొన్నారు? ఆప్షన్ ఏ హుగ్రీసన్, ఆప్షన్ బి బీజాపూర్, ఆప్షన్ సి వగోడియా, ఆప్షన్ డి జ్వాలాముఖి. రైట్, ఈ బిట్ చూస్తే ఆప్షన్ డి జ్వాలాముఖి రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వానిలో సరికాని వాక్యాలను గుర్తించండి. సామాజిక అడవుల పర్యావరణ కేంద్రం అహ్మదాబాద్. ది సెంటర్ ఫర్ ఫారెస్ట్ ప్రొడక్టివిటీ రాంచీ. నెక్స్ట్, సమశీతోష్ణ అడవుల పరిశోధన కేంద్రం సిమ్లా. ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ టెక్నాలజీ బెంగళూరు. రైట్, ఈ బిట్ చేయండి అమ్మా.
రైట్. సో ఇవి చూస్తే ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, అటవీ సంరక్షణ చట్టాన్ని ఈ సంవత్సరంలో చేశారు. 1977, 1978, 1980, 1979. సో ఎప్పుడమ్మా 1980 అనమాట. నెక్స్ట్, సెంటర్ ఫర్ అరిడ్ జోన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సెంటర్ ఫర్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సెంటర్ ఫర్ ఫారెస్ట్ ప్రొడక్టివిటీ. ఆప్షన్ 4 లో సెంటర్ ఫర్ సోషల్ ఫారెస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంట్. ఓకే రైట్. సో మరి ఈ బిట్ చేయండి అమ్మా. మరి ఈ బిట్ చేస్తే సెంటర్ ఫర్ అరిడ్ జోన్ రీసెర్చ్ అంటే ఇది జోధ్పూర్ అమ్మా, జోధ్పూర్. నెక్స్ట్, సెంటర్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సెంటర్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది బెంగళూరు. సెంటర్ ఫర్ ఫారెస్ట్ ప్రొడక్టివిటీ ఇది రాంచీ అమ్మ. నెక్స్ట్, సెంటర్ ఫర్ సోషల్ ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్, ఇంతకుముందు చెప్పా కదా సామాజిక, లాస్ట్ బిట్టు 44 బిట్టు, సామాజిక అడవుల పర్యావరణ కేంద్రం అలహాబాద్ అమ్మ. ఓకే, సో బిట్ ఇక్కడ ఆన్సర్ ఇచ్చేసాను అన్నా. ఓకే, ఆప్షన్ బి. ఓకే, ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అమ్మ. నెక్స్ట్, ఓ సారీ బిట్ ఆన్సర్ ఉన్నాయి. క్రింది వానిలో సరికాని జాతిని గుర్తించమంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ డెహ్రాడూన్ అనేది సరికాని అంశం అమ్మ. అయితే ఇప్పుడు మీరు చెప్పండి, ఒకసారి చెప్పండి మరి రైట్ ఆన్సర్ చెప్పండి ఒకసారి. రైట్ ఆన్సర్ చెప్పండి. చెప్పాలి. రైట్. సో ఇది ఎక్కడమ్మా అంటే మధ్యప్రదేశ్ భోపాల్ అమ్మ. మధ్యప్రదేశ్ భోపాల్, ఆప్షన్ ఏ. నెక్స్ట్, కర్పూర తైలం క్రింది ఏ చెట్టు నుండి లభిస్తుంది? క్రింది ఏ చెట్టు నుండి లభిస్తుందమ్మా అంటే మల్బరియా, సిల్పర్ఫిర్రా, ఫైనా, గంధమా. రైట్. మరి ఈ బిట్ చూస్తే ఆప్షన్ సి ఫైన్ నుంచి. నెక్స్ట్, ఈ క్రింది వానిలో సరికాని జాతిని గుర్తించండి. దిబ్రూసికాయ్ అరుణాచల్ ప్రదేశ్, సింబిపాల్ ఒడిస్సా, నోక్రిక్ మేఘాలయ, అగస్తమలై బయోస్పియర్ రిజర్వాయర్ కేరళ. ఓకే, సో మరి దీంట్లో సరికాని దాన్ని గుర్తించాలి. రైట్. సో ఇది చూస్తే ఈ దిబ్రూసికాయ్ అనేది నేషనల్ పార్క్ ఎక్కడమ్మా అంటే అరుణాచల్ ప్రదేశ్ కాదు, అస్సాం అనమాట. దిబ్రూసికాయ్ నేషనల్ పార్క్ ఎక్కడమ్మా అంటే అస్సాంలో అనమాట. సిమ్లిపాల్ నేషనల్ పార్క్ ఒడిస్సా, నోక్రిక్ నేషనల్ పార్క్ అనేది మేఘాలయ, అగస్తమలై బయోస్పియర్ రిజర్వ్ కేరళ. నెక్స్ట్, ప్రపంచ నీటి దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు? ప్రపంచ నీటి దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఓకే రైట్, చేయండి అమ్మా. చేయాలి. రైట్. సో మార్చ్ 22 అమ్మా, మార్చ్ 22. మరి ఈ సంవత్సరం దీని యొక్క థీమ్ ఏంటమ్మా అంటే వరల్డ్ వాటర్ డే థీమ్ ఏంటమ్మంటే యాక్సిలరేటింగ్ చేంజ్. యాక్సిలరేటింగ్ చేంజ్, యాక్సిలరేటింగ్ చేంజ్. ఓకే, చేంజ్
వరల్డ్ వాటర్స్ డే ఎయిమ్స్ టు అడ్రస్ ద సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్. వరల్డ్ వాటర్ డే ఎయిమ్స్ టు అడ్రస్ ద సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ అన్నమాట. ఓకే, ఏం చేయంటే యాక్సలరేట్ ద చేంజ్ రిక్వైర్డ్ టు సాల్వ్ ద వాటర్ శానిటైజేషన్ క్రైసిస్ నుంచి ఈ యొక్క థీమ్ అనమాట. ఓకే రైట్. సో ఇది ఈ యొక్క టాపిక్ అమ్మా. నెక్స్ట్ మనం మోడర్న్ హిస్టరీలో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే రైట్. సో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని ప్రతి ఒక్కరూ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.